హల్లెలూయా. ఐ థింక్ ఆయన పేరేంటి, బిల్లీ గ్రహం గారు, రైట్? బిల్లీ గ్రహం గారిని కూడా ఒక వ్యక్తి ఇలాగే ఇంటర్వ్యూ చేస్తే అడిగాడంట, మండు టెండలో భయంకరమైన ఈ యొక్క చెమట పడుతుంటే మీరేందండి ఆ బ్లేజర్ తీరు అన్నాడంట. ఇంత చెమట పడుతుంటే మీరు ఆ బ్లేజర్ తీరేంటంటే అసలు మీరు ఎప్పుడు సూట్ వేసుకొని ఉంటారేంటి అన్నాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట, బికాస్ మై ఫాదర్ ఈజ్ ఎ కింగ్. హల్లెలూయా. నా దేవుడు రాజు కనుక ఐఎమ్ ఎ ప్రిన్స్, దట్స్ వై ఐఎమ్ వేరింగ్ లైక్ దిస్ అన్నాడంట. హల్లెలూయా. అందుకు నేను ఇలా వస్త్రాధారణ చేసుకుంటా అన్నాడంట. కొంతమంది అంటారు, ఇతడు ధనిక పాస్టర్ అండి. ఏ పాస్టర్? గరికపాటి కాదు. ఏ పాస్టర్? ధనిక పాస్టర్ అండి. అంటే మీకు ఎలా కనపడుతుందో తెలుసా? కళ్ళ ముందు కనపడగానే వేసుకునే వస్త్రాధారణ చూస్తాం, ఇక్కడి నుంచి వచ్చే మాట చూడం. హల్లెలూయా. ఇక్కడి నుంచి సంధిస్తున్న బాణాలు చూడం మనం. హల్లెలూయా. మంచిగా ఇక్కడ వైట్, ఇక్కడ వైట్, రెండు వైట్ ఉండాలి. హల్లెలూయా. ముఖం దీనంగా ఉండాలి, కళ్ళజోడు ఖచ్చితంగా ఉండాలండి. మంచిగా కళ్ళజోడు సంచి అవసరం లేదు, కళ్ళజోడు బంధంగా ఉండాలి. ఓ ఇతను బాగా చదివి అలిసిపోయాడండి. మనం మాత్రం బిర్యానీలు తింటాం, షికార్లకు వెళ్తాం. మా పాస్టర్ గారు మాత్రం చదివి చచ్చిపోవాలి. ఇంత పెద్ద అద్దాలు రావాలండి, మళ్ళీ తగ్గకూడదు. అవునా? అందుకే నువ్వు అక్కడే ఉన్నావు. హల్లెలూయా. నా ప్రభువు రాజు, ఆయన కూర్చుంటే ఇమాజిన్, ఇప్పుడు చూసావా ఆకాశం మీద ఇలా కూర్చుంటాడు ఆయన. ఇంద్రధనస్సు వంగి నా మీద కూర్చోయా అంటదంట. ఇమాజిన్, నేచర్ వంగుతుంది, నువ్వు వంగలా. నీ దేవుణ్ణి వాళ్ళకి చూడలా, అందుకే నువ్వు అక్కడ ఉన్నావు. హల్లెలూయా. సేవకులు ఒడిస్తే వాళ్ళు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మనలో క్రమం లేదు, మనలో ఒక పద్ధతి లేదు. కమ్ అండ్ గో. జరిగితే ఒకలాగా, జరగకపోతే ఒకలాగా. జరిగినా జరగకపోయినా అసాధ్యాలను సుసాధ్యము చేసే ప్రభువుకి ఏదైనా సాధ్యమేనని అబ్రహాము నమ్మాడు. హల్లెలూయా. అబ్రహాము నమ్మాడు కనుకనే శూన్యములో నడిచాడు. ఎలా నడిచాడు? అబ్రహాము శూన్యములో నడవమన్నాడు, ఎస్ నడిచాడు. హల్లెలూయా. సి అదే అబ్రహాముని ఏమన్నాడు తెలుసా? నడవమన్నాడు, నడిచాడు. వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ అబ్బాయి 20 ఏళ్ళు దాటింది, 20 ఇయర్స్ దాటింది నువ్వు నడిచి. అవునా, నాకు తెలీదయ్యా, మనం నడుస్తూనే ఉన్నా నీ వైపు చూసి. ఏం పర్లేదు కానీ సరే కొడుకు వచ్చాడు, వాడు నాకు ఇచ్చే. ఇప్పటికి 120 ఇయర్స్, 130 140 ఇయర్స్ అయిపోయింది అబ్రహాంకి. అప్పటికే నీ కొడుకు నాకు ఇచ్చేయి అన్నాడు. సి అప్పుడు అబ్రహాంకి ఒక విషయం అర్థమైంది. ఆరంభించినప్పుడు ఉన్న ఫెయిత్ వేరు, ఇప్పుడు నేను చూపించాల్సిన ఫెయిత్ వేరు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? నువ్వు ఆరంభించినప్పుడు రక్షణ విషయంలో ఉన్న ఫెయిత్ వేరు, ఇక్కడ నువ్వు పొందుకోవటానికి నీ అప్పులు పటాపంచలు అయిపోవటానికి నీకు కావాల్సిన ఫెయిత్ వేరు. హలో, నీకు అర్థం కాల? సి ఆల్రెడీ అబ్రహాం జీవితంలో కొన్ని లెవెల్స్ మనం ధ్యానించుకున్నాం, రైట్? ఈవెన్ నిబంధనల్లో కూడా ఆ పార్ట్స్లో మీకు చెప్పే అబ్రహాం లైఫ్. ఓకే, అబ్రహాం లైఫ్ 4 దశలుగా ఉంటుంది. ఒకటి 12 అంటే ఏజ్ కాదు, అధ్యాయాలు, రైట్? 12 అధ్యాయాలు ఒకలా ఉంటుంది, 15లో ఒకలా ఉంటుంది, 17లో ఒకలా ఉంటుంది, 22లో ఒకలా ఉంటుంది. 22కి వచ్చేసరికి పెద్దవాడైపోయాడు. అందుకే సమూయేలు గురించి కూడా ఏమన్నది? పెద్దవాడైన సమూయేలు, బాలుడైన సమూయేలు. హల్లెలూయా. బాగుంటుంది, అది మీరు చదువుకోండి, మొదటి సమూయేలులో ఉంటుంది. సి ఇక్కడ మనం గమనించాల్సింది అదే ఏంటంట, నిర్మలమైన వాక్యమును పాలవలన. ఇప్పుడు నీ చేతిలో వాక్యం ఉంది, గాట్ ఇట్. నీ చేతిలో వాక్యం ఉంది. ఇప్పుడు ఈ వాక్యము నేను పెద్దవాణ్ణి చేసిద్ది అన్నా, నమ్ముతావా లేదా? SHOWలొద్దు, యథార్థం మాట్లాడుకుందాం. ఈ వాక్యము
నిన్ను ప్రతి పరిస్థితుల నుంచి దాటవేసిద్ది అన్న. నమ్ముతావులేవా? హల్లెలూయా. నమ్మేలాగే ఉన్నారు, చిన్న చిన్నగా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము నీ జటిలమైన రోగము నుంచి సంపూర్ణమైన స్వస్థతలోనికి నిన్ను నడిపించింది అన్న. నమ్ముతావు లేదా? హల్లెలూయా. నేను అడుగుతా, అన్నీ ఈ వాక్యంలో ఉంటే మరి ఎందుకని నువ్వు ఇలా ఉన్నావు? హలో హలో. ఇప్పుడు ఇమాజిన్, సముద్రానికి ఒక అతను మార్గం కనిపెట్టాడు. ఎవరైనా రైట్? ఇప్పుడు అందరూ ఎటు నుంచి వస్తారు? హలో, అందరు ఎటు నుంచి వస్తారు? వాడు ఏ మార్గం కనిపిస్తే అదే మార్గం కూడా వస్తారు. మరి వాడు ఎందుకు వచ్చాడు ఫస్ట్ తెలియదు మనకి. వచ్చాడు, కనిపెట్టాడు. హల్లెలూయా, కనిపెట్టాడు. ఇప్పుడు అందరు ఎటు వస్తారు కదా? ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది. ఏంటది? మనకి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఏంటి? ఇరాన్తో యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్కి. రైట్? హర్మోజ్ అని ఆల్రెడీ మీరు వింటున్నాను, నేను మళ్ళీ దాని గురించి చెప్పను. రైట్? ఒక మధ్యలో ఒక భాగం ఉంది. అందరూ అటే ఎందుకు రావాలి? ఏదైనా తవ్వుకొని ఇంకో చోట నుంచి రావచ్చుగా. లేదు, వాస్కోడిగామా ఒకటి కనుక్కున్నట్టు ఇంకోటి ఎవడో దాన్ని కనుక్కున్నాడు. హల్లెలూయా. సో అటే రావాలి. ఎంతటోడైనా దానికోసం తగ్గాలి. ట్రంప్ కాకపోయినా వాళ్ళ ఫాదర్ అయినా సరే తగ్గాలి. హల్లెలూయా. సో జరిగేది అది వేరే విషయం, మనకి పాలిటిక్స్ వద్దు. ఇప్పుడు నేనేమంటానంటే, అదే మార్గం అయినప్పుడు మరి నువ్వు ఎందుకు ఆ మార్గంలో లేవు? హలో, ఒక రోగానికి ఒక మెడిసినే ఉంది. అదే మెడిసిన్ అయినప్పుడు నువ్వేం చేస్తావు? హలో, ఏం చేస్తావు? అదే వేసుకుంటావు. మరి నీ జీవితానికి ఈ వాక్యం మెడిసిన్గా ఉంది. హల్లెలూయా. వై యు వోంట్ టేక్ దట్ మెడిసిన్? నువ్వెందుకని ఆ మెడిసిన్ తీసుకోవు? హలో, నా మాటలు అర్థమవుతుంది అని అనుకుంటున్నా నేను. మరి ఎందుకు తీసుకోవు? సరే, ఒక వ్యాపారస్తుడిని తీసుకున్నాం. బాగా నష్టపోయాడు, 2-3 సార్లు నష్టపోయాడు. అతనికి తెలిసిన మెడిసిన్ ఇది ఒక్కటే. ఈ మెడిసిన్ నువ్వు తీసుకుంటే నీ వ్యాపారం రేకులు కూడా ఎగురుతాయి అన్నాం. అంటే టాప్ ఎగిరిపోద్ది అన్నాం. హల్లెలూయా. మరి ఎందుకు అతను తీసుకోడు? హల్లెలూయా, అవునా కదా? తీసుకోడు ఎందుకు? క్రమశిక్షణ లేదు నీలో. కన్నా ప్రభు అడుగుతున్నాడు, ఎడలోస్ గల అంటే పాలని ఆపేక్షించటం అనేసరికి ఇట్లా అనుకుంటున్నావు. కాదు, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ బ్రీత్. హల్లెలూయా. ఎవ్రీ బ్రీత్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఏమంటారు దాన్ని? ఉచ్ఛ్వాస నిశ్వాస. కరెక్టేనా? నీ ఉచ్ఛ్వాస నిశ్వాస ఏమై ఉండాలి? వాక్యమై ఉండాలి. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, నీ బ్రీత్ వాక్యమైతే ఆ వాక్యాన్ని మర్చిపోయావు, జీవించడం మర్చిపోయావు, నిలబడటం మర్చిపోయావు, గెలవటం మర్చిపోయావు. మరెందుకు ఏడుస్తున్నావు? నీ ఓటమికి కారణం నువ్వే కదా. నువ్వు పడిపోవటానికి కారణం నువ్వే కదా. మెడిసిన్ తెలిసి కూడా మెడిసిన్ వేసుకోకపోవటం ఏమంటారు తెలుసా? దాన్ని ఏమంటారు? మీ భాషలో చెప్పండి, ఏమంటారు? 1 2 వెరీ గుడ్. 2 3 వెరీ గుడ్. 4 చాదస్తం అనరా? అంటారా లేదా? ఇప్పుడు నేనేమనాలి మిమ్మల్ని? XYZ మీరే పెట్టుకోండి. హల్లెలూయా. అయ్యా, నాకు బాగా నేను తట్టుకోలేకపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను. పట్టుకోవాల్సింది పట్టుకుంటే నిలబడతావు, కానీ ఎక్కడికి వచ్చి విన్యాసాలు ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా.
నిజానికి ఈ సిరీస్ చాలా కఠినంగా ఉంటాయి. కొంచెం తీసుకో, మింగు, యూ హ్యావ్ టు స్వాలో. హల్లెలూయా. సో నువ్వు ఎప్పుడైతే యథార్థమైన దాన్ని నువ్వు పట్టుకోగలుగుతావో నువ్వు కూడా యథార్థంగా మారిపోతావు. నువ్వు ఎప్పుడైతే అగ్నిని పట్టుకోగలుగుతావో నువ్వు కూడా మండించడం ఆరంభిస్తావు. హల్లెలూయా. ఈ రోజున నైజీరియా ప్రాంతంలో బలమైన సేవ జరుగుతుంది తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వల్ల? ఎవరు చెప్పట్లా? ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. ఎముకలలో అగ్ని అని ఒక పుస్తకం రాశాడు ఆయన. హల్లెలూయా. ఎవరైనా? బెన్సన్ ఎడహోసా. హల్లెలూయా. పుస్తక రచయిత పక్కన పెడదాం. నైజీరియాలో ఆ యొక్క వాట్ వి కాల్ ఆ సువార్త ఉజ్జీవము అగ్నిలా మండిందంట. ఆయన వాడిన పదమే ఇది. ఏమని తెలుసా? ఎప్పుడు కూడా ఆయన సేవకుడు ఒక మాట చెప్పేవాడంట. ఆయన పేరు కూడా ఏదో ఉంది, ఐ ఫర్గట్. ఆ సేవకుడు ఒక మాట చెప్పగానే ఆయన ఇంటికి వెళ్ళగానే ఏమనేవాడు తెలుసా? ఈ మాట నా ఎముకల్లో ఏదో మండుతుంది అనేవాడంట. ఈ మాట నాకు తగులుతుంటే నా ఎముకల్లో ఏదో మండుతుంది అంటాడంట. కానీ మనమేమంటాం తెలుసా? ఆయన బట్టలు చూడగానే నా కడుపులో ఏదో మండుతుంది అంటాం. హల్లెలూయా. ఏంది అందరు నవ్వుకుంటున్నారు? నిజమా కదా? కానీ రెయిన్ హార్ట్ బాంక్ బెన్సన్ ఎడహోసా నా ఎముకల్లో ఏదో మండుతుంది అన్నాడు. ఇర్మియా కూడా బైబిల్లో అదే అన్నాడు. షట్ అప్ ఇన్ మై బోన్స్, ఫైర్ షట్ అప్ ఇన్ మై బోన్స్. అంటే నా ఎముకల్లో అగ్ని మండుతుంది అన్నాడు. కానీ మనకేమో కడుపు మండిద్ది. ఆశ్చర్యం. వెరీ గుడ్. హల్లెలూయా. వాట్ హ్యాపెన్? ఏమైంది? గో అండ్ చెక్. అమ్మా అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఆత్మపూర్ణులుగా మాట్లాడుతుంటే మనకి ఎలా ఉంటుంది తెలుసా? టైం ఎప్పుడు అయిపోద్దో. ఇంటికాడ మాసం కూర వండారు, మంచిగా గోంగూర వేసారు, అదేవిడ తెచ్చిపోతాడేమో. తాళం నీ దగ్గర ఉంటే అదేవిడు తెచ్చిపోతాడు. ప్రాణం అంతా అక్కడే ఉంటే నీ ప్రాణాన్ని ఉద్ధరించేది ఎవరు? మాంసం కూర కాదు. ఏంటిది? నిర్మలమైన వాక్యం అనేది పాల వలన. హల్లెలూయా. ఇప్పుడు నిజానికి ఆ వాక్యములో ఆత్మ నువ్వెందుకు చూడలేకపోతున్నావు తెలుసా? నీలో క్రమశిక్షణ లేదు. లేదండి, నాలో క్రమశిక్షణ ఉంది. పొద్దున్నే లెగుస్తున్నాను, నేను కాలకృత్యాలు జాగ్రత్తగా చేసుకుంటున్నాను. అవునా? దానికి ఒక క్రమం ఉందిగా. ఎవ్రీడే అది వెళ్ళకుండా ఆగలవా? ఇప్పుడు బాటిల్కి మోతున్నాడు, దానికి ఏమైనా ఉందా? హలో, లేదా? మరి లేదు కదా. అది ఎవ్రీడే జరుగుతుంది కదా. మరి వాక్యం ఎందుకు ఎవ్రీడే జరగట్లా నీ బ్రతుకులో? ఎందుకు? వాక్యము వెనుక ఉన్న ఆత్మ వలన నువ్వు బ్రతకట్లా? అది ఎవ్రీథింగ్. అది నీకు మెడిసిన్ అయితే ఆ మెడిసిన్ నీ జీవితం ఎందుకు లేదు? నేను అడుగుతా, అబ్రహాము ఎవ్రీడే వాక్యమే లేదు కదా. మరి వాక్యమే లేనప్పుడు వాక్యాన్ని ఎలా చూశాడు? అవునా కదా? ఆల్రెడీ గత వర్తమానంలో అనుకున్న 15వ అధ్యాయం ఆరంభంలో వాక్యం అతనికి దర్శనం ఉంది. అతనికి వాక్యం ప్రత్యక్షమైంది. అతనికి వాక్యం ఎలా వచ్చింది? అసలు వాక్యమే లేదు కదా. మోషే వచ్చే అంతవరకు వాక్యమే లేదు. హల్లెలూయా. మరి అబ్రహాంకి వాక్యం ఎలా వచ్చింది? హనోకు అలాగే నడిచి ఎలా వెళ్ళిపోయాడు? హల్లెలూయా. నోవాహు ఒక్కడే ప్రపంచమంతా ఒక దిక్కుంటే నోవాహు ఒక్కడే ఒక దిక్కు ఎలా వచ్చాడు? నోవాహు ఎవ్రీడే ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. మన ముందర ఎందరో జనరల్స్. హల్లెలూయా.
ఎందరో జనరల్స్ ఘనంగా, బలంగా, స్థిరంగా, దృఢంగా నిలబడ్డారు. కానీ మన బ్రతుకులు హల్లెలూయా లేవు. అలాగా మన బ్రతుకులు లేవు. పార్టీలు మారుస్తున్నాం మనం. హల్లెలూయా, అవునా? సుప్రదేవుని బిడ్డలారా, నిజానికి మనం గమనిస్తే ఆత్మ సంబంధం అనేది నీకు అర్థం అవ్వాలి. నిజానికి నీకు ఒక విషయం తెలుసా? నిర్గమకాండానికి వెళ్ళినాను. ఎక్సోడస్ 31:15 చదువు ఒకసారి. బెసలేలో అని ఒక వ్యక్తి ఉంటాడు. 31:15 రైట్? 31:15 35 సంథింగ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఒకసారి త్వరగా 31:15 కదా, 5 అనుకుంటా. ఒకసారి క్విక్ త్వరగా 31:5 ఒకసారి చదవండి. బంగారుతోనూ వెండితోనూ సమస్త విధములైన పనులను చేయుటకును, విచిత్రమైన పనులను కల్పించుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. చదవండి. ఎట్లా 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 చెప్పండి. జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఓకే, మరియు అదంతా అవసరం లేదు నాన్న. ఎలా చేశాడంట? దేవుని ఆత్మపూర్ణునిగా. ఎలా చేశాడంట? పెద్దగా చెప్పండి. మీ పక్కన వాళ్ళతో చేయించి చెప్పండి. దేవుని ఆత్మపూర్ణునిగా చేశాడని చెప్పాలి పెద్దగా. ఒకసారి ఆ మాట చూపించున్నాను. ఎలా చేశాడంట? దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు గమనించావా? నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాలు, ఎడలోస్ గల సిన్సియర్ మిల్క్, అంటే ఒక కంటిన్యూస్గా నువ్వు అనుసరించే విధానం ఎవరిదో తెలుసా? ఎవరిదో తెలుసా? దేవుని ఆత్మపూర్ణునిగా చేసే ఆత్మ అది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఏమని రాయబడింది తెలుసా? అనుదినము మానక సమాజ మందిరమునకు వెళుతుండెను. ఇంకోటి ఏమన్నా తెలుసా? వాడుక చొప్పున, తన వాడుక చొప్పున సమాజ మందిరమునకు. ఎలా 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 చెప్పండి. ఎలా చెప్పండి. ఈ ఆదివారం నేను చర్చికి వచ్చా, లాస్ట్ ఆదివారం నేను చర్చికి రాలా, పోయిన ఆదివారం కూడా రాలా, అంతకుముందు ఆదివారం మొదటి ఆదివారం కాబట్టి వచ్చాను. చెప్పండి. ఇట్లా రాసుకోండి ఒకసారి. మీరు ఎప్పుడన్నా ఓ పెన్ను పేపర్ తీసి రాయి. ఇప్పుడు ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా నీకు తెలియదు. హల్లెలూయా, నిజం. అలా అయిపోద్ది మన లైఫ్. హల్లెలూయా. ఏం చేయాలో తెలియదు ఆ పేపర్ని. ఇదేంటి ఇన్ని ఆబ్సెంట్లు ఉన్నాయి, ఇన్ని బ్లాంకులు ఉన్నాయి ఏంటి? ఇక దేవుడు నాకేం ఎత్తాడు? డిసైడ్ అయిపో. హల్లెలూయా. నిజానికి మన దగ్గరే ఉంది, ఎక్కడో లేదు. నీలో ఒక కంటిన్యూటీ లేదు, ఒక క్రమము లేదు. కారణాలు మాత్రం ముందుకు వస్తాయి. ఎందుకు రాలేదంటే ఎందుకు రాలేదంటావు. ఎవరి కోసం రావాలి నువ్వు? నా కోసమా? నేనేం గుడ్డలు వేసుకున్నాను, ఏం వేసుకున్నాను చూడటానికా? నువ్వు వచ్చిన వేసుకుంటా, రాపోయిన వేసుకుంటా. హల్లెలూయా, అవునా కదా? హల్లెలూయా. నువ్వేం తెచ్చిలేదు కదా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు నిజానికి నువ్వు ఎప్పుడైతే క్రమాన్ని అనుసరిస్తున్నావో నువ్వు అనుకుంటావు, అన్నా మేము ఎప్పుడు అక్షరాన్ని చదువుతున్నాము, మాకు ఆత్మ కనపడతలేదండి, నీలో క్రమం లేదు. వెన్ యూ హ్యావ్ ఏ కంటిన్యూటీ ప్రాసెస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో క్రమము అంటే కంటిన్యూస్ ప్రాసెస్ దేవునితో, బైబిల్తో ఎప్పుడైతే ఉంటుందో, ద వర్డ్ విల్ బ్రేక్. ఆ అక్షరము బ్రేక్ అవటం ఆరంభమైంది. ఎందుకో తెలుసా? చూస్తాడు. ఆడమ్ విషయంలో కూడా ఇదే జరిగింది. నిజానికి చాలామంది అంటారు ఆడమ్కి ఆజ్ఞాతిక్రమమే పాపము అని రాయబడింది, రైట్? నిజానికి అక్కడ ఇంకొక మర్మయుక్తంగా ఒక సేవకుడు ఏమంటాడు తెలుసా? మేనేజింగ్ స్కిల్స్ని బట్టే దేవుడు బ్లెస్ చేస్తాడంట. హలో, ఆడమ్ చేతిలో మేనేజ్ చేయటానికి లడ్డూలాగా పెట్టాడు ఏదేం తోటని. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఇది ఇంకొకసారి చెప్తాను నేను. పెడితే హీ కాంట్ ఈ వాజ్ దాన్ని మేనేజ్ చేయలేకపోయాడంట. నీ జీవితంలో కూడా నువ్వు మేనేజ్ చేయలేని దేవుడు ఎవడు. నువ్వు మేనేజ్ చేయగలిగితే దేవుడు అప్పుడు ఇస్తాడంట.
మొదట్లో నన్ను చూసి అందరూ లేదు, నోటి మీద చేతులు వేసుకున్నారు. ఈడు సేవకుడు ఏందిరా? ఇప్పుడు కంటి మీద చేతులు వేసుకుంటున్నారు. కళ్ళ మీద చేతులు వేసుకుంటున్నారు. అమ్మో, నిజంగా దేవుడు గొప్పోడురా. హల్లెలూయా. నిజం, జోక్ కాదు. అబ్బే, ఫ్రెండ్సే కాదు, బంధువులు కూడా, అయినవారు కూడా, కానివారు కూడా, తెలిసిన వారు కూడా. హల్లెలూయా. నిన్ను నా ప్రభు అలా మార్చగలడు. హల్లెలూయా. నీలో ఒక క్రమం ఉంటే, నీలో ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం, దేవుణ్ణి విడువని విధానం కనుక ఉంటే, దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ నిజానికి ఇజ్రాయేలీలు నడుస్తున్నారు. ఇజ్రాయేలీలు జాగ్రత్తగా వెళ్తున్నారు. వెళ్తా ఉంటే సడన్గా మోషేని పైకి రమ్మన్నాడు. పైకి రమ్మని ఏం చేశాడు? మోషే, ఇవన్నీ చేసేయి అన్నాడు. మోషే లేదు. ఏంది ఈయన ఆర్డర్ వేస్తున్నాడు? చేసేయి అన్నాడు. ఎవడు చేయాలి? మీకు అర్థం కాలా? మీరు చూడాల బైబిల్ని. ఇప్పుడు మోషే ఇది చేసేయి, ఒక గుడారం కట్టు, మొత్తం ఇంత ఉండాలని. రైట్, సరేనాయా, 51 మూరలు ఎత్తు, ఇది వెడల్పు, రైట్ అంతా అన్నాడు. బాగానే ఉంది, ఇవన్నీ ఆడ నుంచి తేవాలి అని అనలా. మోషేకి తెలుసు నెక్స్ట్ ఆయన చెప్పబోయేదేంటి తెలుసా? మోషే, ఇది నువ్వు వెళ్ళేటప్పుడు మాట్లాడతా, సరేనా? ఏమన్నా తెలుసా? మొత్తం చెప్పే కదా. ఇప్పుడు ఏందో తెలుసా? నువ్వు వెళ్ళేలోపే ఆల్రెడీ ఇంకొకటి పని చేయడానికి రెడీగా ఉన్నాడు. పో. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేం చేస్తావు తెలుసా? ఇది తేపో అనగానే, అప్ప డబ్బులు ఇవ్వ, ఆడికెళ్ళి ఎవరిని అడగాలి నేను? ఒరే నువ్వు పోరా, వెళ్ళేలోపు నేను చేస్తా పోరా అనాలి వాడికి. హల్లెలూయా. వాడు నమ్మడు. వాడిని వాడే నమ్మడు. వాడు చేసే పని నేను నమ్ముతాడు. హల్లెలూయా. నిజం, వాడిని వాడే నమ్మడు. వాడు చేసే పని నేను నమ్ముతాడు. చెప్పిన వ్యక్తిని నమ్ముతాడు తర్వాత. కానీ మోషే ఆ మాట అనలా. మోషేకి మొత్తం చెప్తున్నాడు. మనిషి కనపడతలా, మొత్తం వినపడుతుంది. ఓకే, అంతా బాగానే ఉంది. మోషే కిందకెళ్ళు, ఇదిగో నువ్వు ఇది చూసావా అన్నాడు. కనపడిందయ్యా. పుల్లలతో కట్టావు. రేయ్, నువ్వు ఆడ పుల్లలతో కాదు కట్టాల్సింది, బంగారంతో కట్టాలి అన్నాడు. అవునా? మరి మనకేం పెద్ద పని రాదు. కొడతాం, కుస్తీలు అయితే బాగా చేస్తాం. కానీ ఆల్రెడీ ఇసుకలో కప్పెట్టాడంట ఒకడిని. ఏమండి? ఇసుకలో కప్పెట్టాడంట. బలం అయితే ఉంది, ఆవేశంతో 2 గుద్దులు అయితే గుద్దుతాం. కానీ అక్కడికి పోయి చెక్కమంటే మనకు అంత జ్ఞానం ఏడుంటుంది అని అనుకోలా. నెక్స్ట్ చెప్పబోయే మాట అదే. ఏమని తెలుసా? నువ్వు అడిగే మోషే, నువ్వు వెళ్ళేలోపు ఆడ ఉంటాడు ఆడ. హల్లెలూయా. వెంటనే ఏం చేశాడు తెలుసా? మీరు తర్వాత చదువుకోండి, పై అధ్యాయాల్లో బాగుంటుంది. చివరిలో మాట్లాడతాడు. మొత్తం చెప్పి అయిపోయిన తర్వాత, టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ పడబాక. దాను గోత్రికుడు, దానేనమ్మా, దాని కింద వచ్చిన కూడా చదవండి ఒకసారి. దానేనా? మరియు నేను దాను గోత్రములోని అహీసామా కుమారుడైన అయ్యన్నొద్దు నాన్న, వాళ్ళ ఇంటి పేర్లు అవన్నీ నాకు వద్దు. వాళ్ళ నాన్నగారి పేరు కూడా వద్దు. రైట్, అవన్నీ మనకు ఆడ రాయబడి ఉంది. యూదా గోత్రమా, దాను గోత్రం, ఐ థింక్ సో. ఎనీవే, మీరు తర్వాత చదువుకోండి అవన్నీ. ఆల్రెడీ ఆ గోత్రకర్తలు ఒకరిని లేపా. నేను అడుగుతా. ఎనీవే, ఏదో ఒక గోత్రం, ఆ గోత్రంలో నేను ఒకరిని లేపా. ఎవరిని? బెసలేల్ని. నేను అడుగుతా, అసలు బెసలేల్ని ఎందుకు ఎత్తాలి? ఎందుకు రైజ్ చేయాలి? అసలు ఎందుకు రైజ్ చేయాలి? అమ్మా, అందరు నా వైపు చూడండి. బెసలేల్ని ఎందుకు రైజ్ చేయాలి? హల్లెలూయా. బెసలేల్ని ఏం చేశాడు తెలుసా? దేవుని ఆత్మపూర్ణునిగా చేసి అరే ఎవరు ఆ పాయింట్ తీసుకోవట్లా? చదువు, మళ్ళీ ఒకసారి చదువునా. 31:5 మళ్ళీ చదువు. సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఒక్క నిమిషం. దేవుని ఆత్మపూర్ణునిగా చేస్తాను కాదా అక్కడ రాయబడింది? ఓహోహో, చేసేసాడా? ఎప్పుడు? ఈ రోజు నుంచా? హల్లెలూయా. దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. ఇట్ వాజ్ ఆల్రెడీ డన్.
ఆల్రెడీ చేసేసేవాడిని. ఎప్పుడయ్యా నేను ఏడా కూర్చొని ఉన్నానుగా, నువ్వెప్పుడు చేసావు అనాల్సిన అవసరంలా. నువ్వు అడగక మునిపే నీకేమి ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు, కానీ నువ్వు అడుక్కుంటున్నావు. మోషే అడుక్కోలా. ఇది ఎలా చేయాలి, నువ్వు ఇన్ని ఆర్డర్ వేసావు, డాన్ వేసినట్టు వేసావు, మరి ఎవరు చేయాలి అని అనలా. మోషే నాకు తెలుసు నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా, డోంట్ వరీ. నీ బలం తెలుసు, నీ బలహీనత తెలుసు నాకు. నీ బలం బలహీనత రెండింటిని బట్టే నిన్ను నాయకుడిగా చేశా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నాయకుడు అయినప్పుడే వాడు ఆల్రెడీ ఏమయ్యాడు, ఆత్మపూర్ణుడిగా చేసి ఉన్నాను. ఇక్కడ మీరు పాయింట్ అర్థం కావట్లా మీకు. టైం అంతా వెళ్ళిపోతుంది. ఆత్మపూర్ణుడిగా చేసి ఉన్నాను అంటే ఆల్రెడీ అది జరిగిపోయిన సందర్భం అంటే నీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది బెసలేల్ని ఎందుకు చేశాడు. బెసలేల్ని ఎందుకు చేశాడు తెలుసా? అతనిలో క్రమశిక్షణ ఉండి ఉండవచ్చు. హలో, నీకు అర్థం కాలేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రిక్కీ, ఇప్పుడు రిక్కీ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. ఇప్పుడు రిక్కీ ఉన్నాడు. రిక్కీని ఇన్ ఫ్యూచర్ ప్రభు కృపను బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి, అవకాశాన్ని బట్టి ఇతను ఒక దైవజనుడిగా పిలువబడ్డాడు అని అనుకుందాం, రైట్? ఇతను దైవజనుడిగా పిలువబడ్డాడు అంటే అది నా ఉద్దేశమా? కాదే, నా ఉద్దేశం కాదే, అది దేవుని ఉద్దేశం. అయితే ఇతన్నే ఎందుకు పిలవాలి? మీ అందరికీ తెలుసు ఎందుకు పిలవాలి. ఎందుకు అతన్ని ఎందుకు పిలవాలి? ఏంటది? క్రమశిక్షణ. ఎవరొచ్చినా రాకపోయినా మొదట చర్చి తీసేదాడే. హల్లెలూయా. బరువు బాధ్యతలన్నీ వాడు భుజాల మీద ఉంటాయి. అంటే అన్ని పనులు వాడు ఏం చేయలేదు, కానీ మిగిలిన పనులు చూసుకుంటారు చాలామంది ఉంటారు. బట్ వాడికి ఉండాల్సిన క్రమం ఒకటి ఉంది. వాడు ఏమైపోయినా క్రమం తప్పలవాడు. హల్లెలూయా. తప్పేడా? క్రమము తప్పలేదు కాబట్టే దేవుని ఆత్మపూర్ణునిగా చేస్తాడా? చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకు వాడు క్రమం తప్పట్లా. ఆల్రెడీ గాడ్ ఈజ్ ఇన్సైడ్, దేవుడు ఇన్సైడ్ ఆల్రెడీ అతన్ని చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ కూర్చొని చేసి ఉన్నాడు కాబట్టే అతని క్రమం తప్పట్లా. ప్లస్ దేవుని ఆత్మపూర్ణునిగా చేసి నెక్స్ట్ ఏం చేశాడు తెలుసా? అందరూ బంగారం దూరం నుంచి చూస్తుంటారు. హల్లెలూయా. కానీ బెసలేలు ఒక్కడే బంగారంతో చదరంగం ఆడుతుంటాడు. అక్కడ ఆట ఆడుకుంటా ఉంటాడు. బంగారాన్ని కాళ్ళతో తొక్కుతూ ఉంటాడు. ఇట్లా తెలుసా? ఏదైనా ఒక వస్తువు చేయాలంటే కాళ్ళతో ఇలా పట్టుకొని ఇలా అంటా ఉంటాడు. రే ఇది అరే బంగారం రా, అరే బెసలేలో రే ఏందిరా కాళ్ళతో దొక్కుతున్నావు, కాళ్ళకు అద్దుకో. ఎవడ్రా నువ్వు, పెద్ద పైపా, అది కాళ్ళతో దొక్కేది కాదురా. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం, నన్ను తాకటం బంగారానికి బ్లెస్సింగ్. హల్లెలూయా. నా పాదం దాన్ని తాకుతుందిరా అంటాడు. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మపూర్ణునిగా చేశాడంటే బెసలేల్ ఈజ్ నాట్ ఏ గాడ్, బట్ ఈజ్ ఆల్మోస్ట్ గాడ్. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నువ్వు గమనించాల్సింది అదే. అతనితో పాటు అహోలియాబు, రైట్? అహోలియాబు 35-33 సంథింగ్ ఆ మాట చదువుతున్నాడు. 35-33 అనుకుంటా. 35-33. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును. 35-33 కాదు, 35-33 చదువున్నాను ఒకసారి. అక్కడ కూడా అదే రాయబడింది. ఇశ్రాయేలుతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును. 35-33 ఒకసారి చూపించండి. రత్నములను సానబెట్టి పొదుటకును 33 విచిత్రమైన పనులు చేయుటకు వానికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. నింపుతాడా? చూసారా? ప్రతి చోట కూడా ఏమని రాయబడిందో? నింపి ఉన్నాడు. అంటే నువ్వు దేవుని చూసే విధానం మారలా. నీలో నువ్వు దేవుని చూసే విధానం మారితే ఆ రోషం వేరుంటుంది, ఆ పొందుకోవటం వేరుంటుంది. ఇక నుంచి నువ్వు దేనికి కదలవు, బెదరవు, ఆధారవు. నువ్వు దేనికి నిన్నెవడు కదిలించలేడు.
ఈ రోజున ప్రతి వాటికి నువ్వు కదిలిపోతున్నావు, చెదిరిపోతున్నావు, బెదిరిపోతున్నావు అంటే దేవుడు దేవుళ్ళలాగా నీకు కనపడలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మపూర్ణులుగా చేసిన వాడు ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా అమ్మా? ఇప్పుడు ఒకసారి 33 చదువు నాన్న. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పున 35, 33. యెహోవా ఊరు కుమారుడును హూరు మనమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను ఒకసారి 35, 33 చూపించినానా? ఎక్సోడస్ 35, 33. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును. అక్కడ వేరే విధంగా ఉంది, మీరు వేరే విధంగా చదువుతున్నారు నాన్న. విచిత్రమైన పనులను చేయుటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. తర్వాత అతడు దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏంటంట? ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించను. ఏంటి, ఏం చేశాడు? ఇతరులకు నేర్పునట్లు. అమ్మ ఇప్పుడు అర్థమవుతుందా? అక్కడేమో దేవుని ఆత్మపూర్ణునిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడేం చేశాడు తెలుసా? 35, 33కి వచ్చరికి ఇతరులకు నేర్పునట్లు వాళ్ళకి ఏం చేశాడు? ఆ బుద్ధి పుట్టించేశాడు ఆల్రెడీ. అంటే దేవుని ఆత్మ కలిగిన వాడి వల్ల 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, వాడు దేవుని ఆత్మతో ఉంటాడు, వాడు ఇతరులను దేవుని ఆత్మతో నింపుతాడు. హల్లెలూయా. మీకు అర్థం కాల? అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని ఆత్మతో ఉన్నాడంటే ఆ వ్యక్తికి ఉన్న ఎబిలిటీ ఏంటంటే ఇంకొక వ్యక్తిని కూడా దేవునితో ఆత్మపూర్ణుడిగా నింపగలిగే బుద్ధి ఉంటుంది ఇతనికి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొంతమంది మాత్రం పిహెచ్డీలు చేసినట్టుగా ఇది నాకే తెలిసింది కొత్త సత్యం అంటారు. నీకు తెలిసింది పంచితేనే పెరుగుతుంది. హల్లెలూయా. నీకు తెలిసింది పంచకుండా నీ లైఫ్లోనే పెరగదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నిజానికి విశ్వాసం అందరికీ ఒకేలా ఉండదు, కానీ ఆ విశ్వాస సూత్రం ఒక్కటే కానీ భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు రక్షణ విషయంలో నువ్వు బిల్డ్ చేసుకున్నది దేనికి సరిపోదు? మనీ విషయంలో నువ్వు దాన్ని పొందుకోవడానికి సరిపోదు. హల్లెలూయా. ప్రవచన విషయంలో ఇదే సరిపోదు. సో ఇక్కడ మనం గమనించాలి అంటే నువ్వు వాక్యాన్ని సేవించే విధానం మారాలి. వాక్యాన్ని సిన్సియర్గా క్రమం తప్పకుండా వాక్యాన్ని నువ్వు సేవించే విధానం మారాలి. ఒకవేళ నీకు డౌట్ ఉండొచ్చు, నేను చదువుతున్న అక్షరాన్నేనండి, ఎప్పుడు నేను ఆత్మలోకి ప్రవేశించాలి? ఇది నువ్వు అడగాల్సిన అవసరంలా. నువ్వు చేయాల్సిన పని ఏంటి? క్రమం తప్పకుండా. ఇప్పుడు బెసలేలుని అహోలియాబుని ప్రభు ఎంచుకున్నాడంటే రీజన్ ఏంటి? వాళ్ళలో క్రమశిక్షణ ఉంది. మోషే పిలవగానే వాళ్ళ ఆధీనం కంట్రోల్లో ఉన్నారు. హల్లెలూయా. మోషేకి ఆధీనంలో ఉన్న మోషేకి అవైలబుల్గా ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఒక దైవజనుడు అంటాడు, దేవుడు నీ ఎబిలిటీని చూడంట, నీ అవైలబిలిటీని చూస్తాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? దేవుడు నీ సామర్థ్యాన్ని చూడ్డంట. దేన్ని చూస్తాడు? తెలుగులో ఏమంటారు? అందుబాటులో. దేవుడికి అందుబాటులో ఉండేది చూస్తాడంట. మనము మాత్రం ఏడుంటాం తెలుసా? అరే ఎక్కడున్నావురా అప్ప, నాకు ఈరోజు వర్క్ ఉంది. హల్లెలూయా. అవునా, వర్క్ ఉందా? ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. కానీ బెసలేలు అనలా అలా. నేను దేవుని ఆత్మపూర్ణునిగా చేశాడు రా నన్ను. నేను దేని తాకితే అది బంగారం. అర్థమైందా? ఇమాజిన్. వాట్ వి కాల్ బెసలేలు ముందు ఎన్ని వేల మణుగుల బంగారం ఇటుక బెళ్ళలు ఉన్నాయో తెలుసా? అసలు దాని మీద వెళ్ళి మనమైతే లేదు, ఇట్లా పడుకొని కాడి నుంచి పడిపోయి లెగిసిరావేమో, అమ్మో ఎంత బంగారమా అని. కానీ అతని దృష్టి అంతా ఎలా ఉంది తెలుసా? దేవునికి చైర్ చేయాలా, దేవునికి మందస్సం చేయాలా, ఆ మందస్సాన్ని రేకుతో తొడగాల, ఇది మొత్తం నా ప్రభువుకి చేయాలా, ఈ బంగారం నా ప్రభువుకి చెందినది. హల్లెలూయా. ఆ బంగారాన్ని దృష్టి పెట్టాల బెసలేలు ఒక్కడే కష్టపడుతుంటే వెంటనే అహోలియాబు కూడా ప్రిపేర్ అయ్యాడు రా, నో ప్రాబ్లం, టెన్షన్ తీసుకోబాకన్నాడు. నువ్వు అడుగుతున్నది నా ప్రభువుకు ముందుగానే తెలుసు. అబ్రహాముకి దేవుడు ఇస్తాడని వాగ్దానం చేసినప్పుడు అది పొందుకోక మునిపే మృతులని సహితము లేపగలుగటానికి నా ప్రభు సమర్థుడని తెలుసు. కానీ మనకు మాత్రం
హల్లెలూయా, హల్లెలూయా. తెలీదు, ఆ విషయం తెలీదు. నిజానికి ఈ మాటలు గనక నిజానికి నిన్ను మండిస్తే, హల్లెలూయా, హల్లెలూయా, నువ్వు దేన్నైనా సాధ్యపరచగలుగుతావు. ఏదైనా నీకు లోబడుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు కలిగి ఉన్నదాన్ని, నువ్వు కలిగి ఉన్నది ఆషామాషిది కాదు. నువ్వు కలిగి ఉన్నది జీవము కలిగిన వాక్యం. హల్లెలూయా. ఆ జీవము కలిగిన వాక్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే, అదే మనకు వచ్చిన డౌట్ ఏంటి, మోషేకి వాక్యం మోషే దగ్గర నుంచి వాక్యం వచ్చింది, కానీ అబ్రహాం సమయంలో వాక్యము లేదు. కానీ అతను వాక్యాన్ని వేరే స్వరూపంలో చూశాడు. కాకపోతే ట్రాన్స్లేటర్స్ అక్కడ ఈ తోరా రాసింది ఎవరు? మోషేకి దేవుడు వాక్యములాగా తెలుసు. హల్లెలూయా. అందుకనే అక్కడ ఆయన దర్శనమందు వాక్యము ప్రత్యక్షమైనది అని రాశాడు. నిజానికి దేవుడు నాతో మాట్లాడిన మాట వాక్యం కాదు. హల్లెలూయా. అంతకు మించి ఏదో. హల్లెలూయా. అంతకు మించి ఏదో. కానీ మోషే రాస్తూ మోషేకి తెలిసిపోయింది, మోషేకి వాక్యం తెలిసిపోయింది. ఇప్పుడు వాక్యంగా దేవుడు కనపడ్డాడు అక్కడ కొండ మీద, రైట్? అందుకని వాక్యం రాశాడు, అతనికి దర్శనమందు వాక్యం అని. కానీ నిజానికి అక్కడ అతనికి దర్శనమందు దేవుడు. ఇప్పుడు వాక్యం ఎవరు? దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించింది. మన మధ్య ఇప్పుడు సంచరించింది. అప్పట్లో ఆయన మధ్య దర్శనమిచ్చింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మనము ఎప్పుడు కూడా దేవుని చూసే కోణం మారితే నీ జీవితంలో పొందుకునే విధానం మారుతుంది. దేవుణ్ణి అనుసరించే విధానం మారితే, నీ సమయాన్ని దేవుడికి అంకితము చేస్తే దేవుడు నిన్ను వాడుకునే విధానం వేరుంటుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకోవాలని ప్రభు దాసుడిగా నేను నిజానికి ఆ ఉద్దేశాన్ని మీ ముందు ఉంచుతున్నాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో, క్రీస్తుని అనుసరించేవాడు ప్రతి జీవితంలో నీ శరీరం, నీ అలసట, నీ మార్గాలు, నీ ఉద్యోగాలు, నీ దినచర్య, వీటన్నిటికంటే కూడా దేవుని మార్గం చాలా పెద్దది. హల్లెలూయా. కానీ నువ్వు వీటన్నిటిని అనుసరిస్తావు, దీన్ని వదిలేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి నువ్వు గమనించాల్సింది అదే. దేవుడు నిన్ను ఆత్మపూర్ణుడిగా ముందుగానే చేసి ఉన్నాడు. అది నీకు ఎలా తెలిసిందో తెలుసా? నీలో ఏముండాలి? ఇట్స్ గాడ్. ఏముండాలి? నీలో క్రమశిక్షణ. అంటే అబ్రహాము క్రమశిక్షణ ఉంది అబ్రహాంలో. అబ్రహాం లేచిరా, వచ్చానయ్యా, ఇక్కడుండు, ఉన్నానయ్యా, ఇప్పుడు లేచానయ్యా, గుడారాలు తీసుకో, బయలుదేరానయ్యా, మళ్ళీ ఇక్కడికి వచ్చానయ్యా, అయ్యా ఇక్కడ 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 కరువు వచ్చేసిందయ్యా, నో ప్రాబ్లం, ఇక్కడ నుంచి నువ్వు బయటకు వచ్చానయ్యా. కుడి కంటే కుడిమికి, ఎడమ కంటే ఎడమకి లేచి నడిచాడు అబ్రహాము. అంటే అబ్రహాములో క్రమశిక్షణ ఉంది. అబ్రహాముకి క్రమశిక్షణ ఉంది కాబట్టి దేవుణ్ణి చూశాడు. దేవుణ్ణి దేవుళ్ళ చూడాల, దేవుణ్ణి ఆత్మలా చూశాడు. హల్లెలూయా. ఆయన ఆత్మ కనుక మనము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన ఆరాధించే విధానం మారిపోయింది అబ్రహాముకి. ఈ దినాన నీకు మారిందా? ఇంకా విగ్రహాలలోనో, ఇంకా ప్రతిమలలోనో, ఇంకా వస్తువులలోనో, ఇంకా ఈ లోకపరమైన స్థితిగతుల్లోనో నువ్వు దేవుణ్ణి వెతుక్కుంటున్నావేమో. నా దేవుడు వాటికంటే పెద్దవాడు, నా దేవుడు వాటికంటే అతీతమైన వాడు. నువ్వు దేవుని చూసే విధానం మారాలి, నీ విశ్వాసం యొక్క పరిణామం మారాలి. హల్లెలూయా. నువ్వు అనుసరించేది చాలా పెద్దదని నీకు తెలియాలి. అది తెలిసిన నాడు అక్కడ నీవే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా మారిపోతుంది. ఆమేన్. అక్కడ బెసలేలు అహోలియాబుని బట్టి ఇజ్రాయేలీలు మొత్తం కలిసి పనిచేశారు. హల్లెలూయా. దేవుడు చేసింది ఇద్దరు చేసేస్తారా? ఇద్దరు కలిసి ఇంకొక 2,000 మందిని సిద్ధపరచుండొచ్చు, లేకపోతే 20,000 మందిని సిద్ధపరచుండొచ్చు. మైట్ బి. ఎందుకు అక్కడ సుమారుగా 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కొండి పెడతా ఉండుండొచ్చు. నిజానికి నువ్వు చూడగలిగితే బైబిల్లో ఎన్నో విషయాల్ని కనపడతాయి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా అబ్రహాముకి ముందు క్రమశిక్షణ ఉంది. ఏముంది? క్రమశిక్షణ ఉంది. ఈ రోజున నీలో ఆ క్రమశిక్షణ లేదు కాబట్టే ఈ వాక్యము నీకు ఆత్మపూర్ణుడిగా కనపడతలా. హల్లెలూయా.
ఎలాగా? ఆత్మ సంబంధముకు పాల వలన. అంటే ఆత్మ సంబంధమైన విషయంలో లేవు. ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు ఎందుకు ధ్యానించాలి? అసలు వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలి? హలో, చదువున నా మాట. ఆ వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం. ఎందుకు? ఇప్పుడు నేనంట, రక్షణకు నువ్వు సిద్ధపరుచుకున్న విశ్వాసం వేరు, మనీకి నువ్వు సిద్ధపరిచే విధానం వేరు. మనీకి నువ్వు సిద్ధపరిచే విధానం వేరు, ప్రవచనానికి నువ్వు సిద్ధపరిచే విధానం వేరు. అంటే రక్షణ విషయమే ఎదగల మనం. హలో, వాట్ అబౌట్ 2, వాట్ అబౌట్ 3? హల్లెలూయా. ముందు ఒకటే కంప్లీట్ చేయలే మనం. మరి ఇవన్నీ ఎప్పుడు చూడాలి నువ్వు? అవునన్నా, పెద్ద డౌట్ వస్తుంది. కరెక్టే కదా, మనం ఇక్కడే డెవలప్ చేసుకోవాలా? హల్లెలూయా. అవునా? దేవుడు కుడికి అన్నాడు అనుకో, ఒక్క నిమిషం నాకు పని ఉంది, ఇప్పుడే వస్తా. ఎడంకి, హల్లెలూయా, 1 గంటకి వస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, పుట్ గాడ్ ఫస్ట్. ఏంటంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని గనక నువ్వు ముందు నిలపగలిగితే నీ స్థానము ప్రథమంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వలేదు కనుకనే మొదటగా రక్షణ విషయంలో ఎదగల. ఫస్ట్ పౌలు ఏం చేశాడు తెలుసా? దేవుని చూడగానే, దేవుని దర్శించగానే ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళాడు? గమలీయేలు దగ్గరికి వెళ్తాడు. ఎందుకు? విద్యాభ్యాసము అతని దగ్గర చేశాడు. హల్లెలూయా. గమలీయేలు దగ్గర కొన్ని సంవత్సరాల కాలము రక్షణ విషయంలో ఎదుగుతాడు. రక్షణ విషయంలో ఎప్పుడైతే ఎదిగాడో అతను కనపడే అక్షరాన్ని చుట్టల్లా దేన్ని చూస్తున్నాడు? కనపడని ఆత్మని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి నువ్వు ఈ దినాన్ని తెలుసుకోవాల్సింది, ఫెయిత్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎలా ఉంటుంది తెలుసా? ఒకటి హ్యూమన్ సెంట్రిక్గా ఉంటుంది, 2 స్పిరిచువల్ సెంట్రిక్గా ఉంటుంది. అంటే ఒకటి హ్యూమన్ సైడ్ ఫెయిత్ ఉంటుంది, 2 స్పిరిచువల్ సైడ్ ఫెయిత్ ఉంటుంది. హల్లెలూయా. నీదే ఫెయిత్ నువ్వు డిసైడ్ చేసుకో. హల్లెలూయా. మనం ఏ ఫెయిత్లో ఉన్నామో, మనం ఏ ఫెయిత్లోకి వెళ్ళాలో పార్ట్ 5లో మీకు తెలియజేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి క్లుప్తమైన మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.